అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉన్న వెంచర్‌కి సంబంధించిన బ్రౌచర్ అండి ఇది. మనం ఈ బ్రౌచర్‌లో చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ మనకి ఏ నంబర్ అయితే ఎల్‌పి నంబర్ ఇచ్చిందో అది మనకి ఇక్కడ ఉంటుందండి ఫస్ట్ చూసుకున్నట్లయితే. అదే విధంగా కొంచెం పైన గాని చూసుకున్నట్లయితే మనకి ఈ వెంచరు ఏ అప్రూవల్ కింద ఉంది అని చూసుకున్నట్లయితే మనకి నుడా అండ్ రేరా అప్రూవల్ కింద అయితే మనకి వెంచర్ అవైలబుల్‌గా ఉందండి. అదే విధంగా మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ రోడ్స్ ఇస్తున్నారు, అదేవిధంగా మన ప్లాట్ కొలతలు ఎంత అనేసి మనకి ఇటు సైడ్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. చూసుకున్నట్టయితే మనకి వెంచర్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే 100% వాస్తు, అదేవిధంగా ఎంట్రన్స్ ఆర్చ్ గేటు, మన ఎలక్ట్రిసిటీ, 40-50 సీసీ రోడ్స్, ఓపెన్ డ్రైనేజ్, అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషను, మన చుట్టూ కాంపౌండ్ వాలు, అదేవిధంగా మనకి వెంచర్లో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ క్లబ్ హౌస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వెంచర్లో ఎవరైతే ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి క్లబ్ హౌస్లో మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 లక్షల వాటర్ ట్యాంక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి ప్లాట్కి కూడా మున్సిపల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనం ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే మనకి అప్ టు 70% బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు వెంచర్లో చూసుకున్నట్లయితే 25 అంకణాల నుంచి మనకి 40 అంకణాల వరకు అవైలబుల్గా ఉన్నాయి. పర్ అంకణం ప్రైస్ చూసుకున్నట్టయితే 1,05,000 నుంచి 1,25,000 వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.